నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ధ్యానించే అంశము పేరు జడ్జ్ నాట్, యూ విల్ బి జడ్జ్డ్. తీర్పు తీర్చకుడి, ఎందుకంటే మీరు కూడా అదే తీర్పులోనికి వెళ్తారు. మూలవాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ముందు చదువుకుంటూ వెళ్దాం. ఆ తర్వాత వివరంగా ధ్యానిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చి తీర్పు చొప్పుననే, మీరు ఏ తీర్పు అయితే తీరుస్తారో దాని చొప్పునే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడుతుంది. మీరు కొలుచు కొలత చొప్పుననే, మీరు ఏ కొలబద్ద అయితే వాడతారో మీకును కొలవబడను. అదే కొలబద్ద మీకు వాడబడుతుంది. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక, నీ కంటిలో ఉన్న దూలం నెంచక, నీ సహోదరుని కంటిలోనున్న నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయమని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము. ఓకే, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. ఓకే, దేవునికి స్తోత్రం. అనేకమైన సందర్భాల్లో మనిషి ఎప్పుడు ప్రతి సందర్భాన్ని, ప్రతి వ్యక్తులని, ప్రతి కుటుంబాన్ని ఒక సొంత ధోరణిలో వాళ్ళ గురించి ఈ వ్యక్తి ఎలాంటి వారు, ఆ వ్యక్తి అలాంటి వారు, లేదా కుటుంబం ఎలాంటిది, లేదా ఈ కుటుంబం అలాంటిది అని మాటల్ని వెలువరుస్తుంటారు. విషయాలు తెలిసి అంటారో తెలీదు, తెలియకంటారో తెలీదు. కానీ మానవుడుకున్న నైజం ఏంటంటే ఇతరుల గురించి, వేరే కుటుంబాల గురించి, వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి, వాళ్ళ జీవితంలో ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి అంతంత మాత్రాన తెలిసిన విషయాల మీద వాళ్ళు ఇలాంటి వారు, వాళ్ళు అలాంటి వారని, లేదా ఆ కుటుంబం మంచిదని, ఆ కుటుంబం మంచిది కాదని, ఆ వ్యక్తి మంచివాడని, ఈ వ్యక్తి మంచివాడు కాదని, మన ఆలోచన మేరకు అటువంటి తీర్పుల్ని తీరుస్తుంటాం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనం చదవండి. నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇట్స్ అ వెరీ క్లియర్ కట్ కమాండ్మెంట్. క్రైస్తవులుగా మనకున్న ప్రథమ ప్రాముఖ్యమైన విధి విధానాల్లో 10 ఆజ్ఞలు అన్నవి తూచా తప్పకుండా పాటించాలి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము మీరు పలకకూడదు. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటేనండి, కొన్నిసార్లు మీరు తెలుసో తెలియకో మీరు పలికే ఆ తప్పుడు మాటల వలన, ఆ తప్పుడు సాక్ష్యాల వలన, ఆ తప్పుడు సమాచారం వలన ఇతరుల కుటుంబాల జీవితాల్లో, లేదా అన్నదమ్ముల మధ్యన కావచ్చు, అక్క చెల్లెల మధ్యన కావచ్చు, లేదా భార్యాభర్తల మధ్యన కావచ్చు, అనేకమైన ఇబ్బందులు, కష్టాలు కొని తెచ్చే పరిస్థితి ఏర్పడతాయి. జస్ట్ బికాస్ యు వాంటెడ్ టు సే సంథింగ్. మీ నోటికి వచ్చినట్టు మీరేదో మాట్లాడాలని మీరు తలంచిన కారణాల వలన ఇతరుల కుటుంబాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. సో వాక్యం ఇప్పుడు ఏం చెప్తుందంటేనండి, మీ పెదవులు ఇప్పి మీరు మాట్లాడినప్పుడు ఇతరుల క్షేమము లేదా ఇతరుల అభివృద్ధిని ఆలోచించి మీరు మాట్లాడాలి. అంటే ఇఫ్ యు ఆర్ టాకింగ్ సంథింగ్, మీరు ఏదన్నా మీ నోటి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబ క్షేమము, ఆ వ్యక్తి క్షేమము, ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఆ భార్య భర్త క్షేమము కోరి మాట్లాడాలి. కానీ
మానవుడికున్న గొప్ప నైజం, చాలా గొప్ప నైజం ఏంటంటేనండి, నోరు ఇప్పితే ఇతరుల గురించి తప్పుడు సమాచారాలు చెప్పే అలవాటులే అనేక మందికి ఉన్నాయి. అదొక అలవాటు కొందరికి. దే ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఈవేళ మనల్ని ఎవరన్నా అంటే మనకి బాధేస్తుంది. మన మీద ఎవరైనా తప్పుడు సాక్ష్యం పలికితే మనకి బాధేస్తుంది. మీకు బాధ వేస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటే మీకు బాధేస్తుంది, మిమ్మల్ని ఎవరన్నా కించపరిస్తే మీకు బాధేస్తుంది, ఒక తప్పుడు చెయ్యని పనిని మీ మీద మోపితే మీకు బాధేస్తుంది. మరి మీరు చేస్తే న్యాయం, అవతలలు చేస్తే తప్పు. అది న్యాయం కాదండి. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. మీరు తీర్పు తీర్చకుడి. వాక్యం చెప్తుందండి, నా మాట కాదు. మీరు తీర్పు తీర్చవద్దు, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. తర్వాత మీరు తీర్చి తీర్పు చొప్పుననే మీరు ఎలాగైతే తీర్పు తీరుస్తున్నారో మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మిమ్మల్ని గురించి కూడా అటువంటి తీర్పు. ఒకసారి కూర్చొని ఆలోచించండి, ఎటువంటి విధముగా సమాజము గురించి ఎటువంటి భావనతో మీరు మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లోని మరి ప్రత్యేకంగా వేరే కుటుంబాల గురించి కావచ్చు, యవ్వనస్తుల గురించి కావచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, కొన్నిసార్లు కొందరు వ్యక్తులు అనేకమైన తప్పుడు విషయాలు మాట్లాడతారు. ఈ వ్యక్తి ఇలాంటిదండి, ఈ అమ్మాయి ఇలాంటిదండి, ఈ అబ్బాయి ఇలాంటి వాడండి. చాలా సులువండి ఇలా చెప్పడం, ఇలా మాట్లాడడం. ఎందుకంటే మానవుడికున్న గొప్ప నైజం ఏంటంటే, వాళ్ళు మాట్లాడే తీరు బట్టి, వాళ్ళ వస్త్రాలను బట్టి, వాళ్ళు ప్రవక్తను బట్టి ఈ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ చెడ్డ క్యారెక్టర్ అని డిసైడ్ చేసేస్తారు. మనం ఎవరమండి అలా డిసైడ్ చేయడానికి? కొందరికి చనువుగా మాట్లాడి అలవాటు ఉంటుంది, కొందరికి అందరితో సరదాగా ఉండే అలవాటు ఉంటుంది. ఆ వ్యక్తి అందరితో చనువుగా ఉందని, సరదాగా ఉందని ఆ వ్యక్తి చెడ్డ వ్యక్తి అని మనం తీర్పు తీర్చలేం. వీఆర్ నో వన్ టు డూ దాట్. అండ్ నేను మరి ప్రత్యేకంగా ఈ సంఘ చరిత్రలో లేదా ఈ ప్రయాణంలో, మన సంఘ ప్రయాణంలో నేను మాట్లాడుతుంది, అనేకమైన సందర్భాల్లో చూశానండి. ఎవరెవరైతే ఇలాగ వేరే వాళ్ళ గురించి తప్పుడు సాక్ష్యాలు పరికారో నేరుగా ఆ విషయాలే వాళ్ళ ఇంట్లో జరిగాయి. నేరుగా వాట్ వీ టాక్ అబౌట్ అదర్స్. ఇప్పుడు ఉదాహరణకి, ఇవాళ నాకు ఒక కూతురు ఉంది, ఒక కొడుకున్నారు. నేను ఈవేళ ఎవరి గురించో ఏదో అమ్మాయి గురించి ఏదో మాట్లాడేసానండి. సంథింగ్, ఒక అమ్మాయి గురించి ఒక తప్పుడు సాక్ష్యాన్ని నాకు అనిపించిన భావాల్లో నేను మాట్లాడేసానండి. రేపు నేరుగా నేను ఏ మాటలైతే పలికానో అదే మాటలు నా కూతురు జీవితంలో కానీ అయితేనండి, ఆ బాధ ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఎందుకంటే నాకు కూతురు ఉంది కాబట్టి రేపు నా కూతురు మీద అటువంటి తప్పుడు మాట కానీ, అటువంటి సాక్ష్యం కానీ ఎవరన్నా పలికినప్పుడు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. నా కూతురు గురించి మీరు ఎలా మాట్లాడుతున్నారా అని. సో నా కూతురు గురించి నేను చెడ్డ వినకూడదు అంటే నేను వేరే అమ్మాయిల గురించి చెడ్డ కూడా నేను మాట్లాడా. యు అండర్స్టాండ్? ఇఫ్ ఐ డోంట్ వాంట్ నా జీవితంలో, నా కుటుంబ జీవితాల్లో నాకు ఏదన్నా చెడ్డ జరగకూడదంటే నేను చెడు మాట్లాడకూడదు. అండ్ రిమెంబర్, ఆల్వేస్ రిమెంబర్ దిస్, ఏది విత్తారో అదే పంటను మీరు కోస్తారండి. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆ నొప్పేటో గ్యారంటీ తెలిసి వచ్చేలాగా ఆ పరిస్థితులు గ్యారంటీగా ఏర్పడతాయండి. సో డోంట్ ఎవర్ థింక్ నెగటివ్ అబౌట్ పీపుల్. ఒక వ్యక్తి గురించి తప్పుడుగా మీరు ఎప్పుడు ఆలోచించొద్దు. ఒక వ్యక్తి గురించి తప్పుడు భావనతో మీరు ఎప్పుడు కలిగి ఉండకూడదు. నీ హృదయం నిండిన దాన్ని బట్టే మీ మాటలు బయటకు వస్తాయి. సో ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ క్లీన్,
యువర్ వర్డ్స్ విల్ బి క్లీన్. ఏ విత్తనాన్ని మీరు నాటుతున్నారు, ఏ ఫలముని మీ కుటుంబంలో మీరు ఆశిస్తున్నారు అన్నది చాలా చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. చదవండి 2. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మీరు ఏ కొలబద్ద అయితే వాడుతున్నారో, వాక్యం చెప్పినట్లండి, నేను చాలా జీవితాల్లో చూశాను, ఏ కొలబద్ద అయితే వాడతారో, ఎవరి గురించి ఏదైతే మాట్లాడతారో నేరుగా అది వాళ్ళ కుటుంబంలోనే జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ గుడ్, ప్రథమంగా మీకు మంచి కావాలి అంటే మంచి మాట్లాడండి. మీ కుటుంబంలో మంచి జరగాలంటే ఇతరుల కుటుంబాల గురించి కూడా మంచి జరగాలని ఆశించండి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఇతరుల పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలని మీరు ఆశించండి. వాట్ యు డూ, మీరు ఏదైతే ఆశిస్తారో అదే మీకు తిరిగి వస్తుందండి. ప్రావర్బ్స్, సామెతలు 23వ అధ్యాయము 7వ వచనం. అట్టివాడు తన అంతర్యములలో లెక్కలు చూచుకున్నవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మనిషి హృదయంలో ఆలోచించేది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి. నేను ఈవేళ మాట్లాడుతుందండి, మీరు బయట ఏం మాట్లాడుతున్నారు అన్నది కాదు, మీరు హృదయంలో ఏం ఆలోచిస్తున్నారన్న దాని గురించి నేను మాట్లాడు. మీరు నాటే విత్తనము మీరు బయట పలికే మాటల కన్నా మీరు హృదయంలో కలిగిన ఆలోచన బట్టి ఉంటుందండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు ప్రవేశించును. యు నీడ్ టు అండర్స్టాండ్. ఇవాళ అందరూ బాగా ప్రెజలాడ్ అంటారండి, మైక్లో చాలా బాగా మాట్లాడతారండి. అండ్ కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో నేను మాట్లాడుతున్నాను, దే టాక్ సో మెనీ గుడ్ థింగ్స్, చాలా మంచి విషయాలు మాట్లాడతారు. కానీ వాళ్ళ కుటుంబంలోనే ఆ సాక్ష్యము ఉండదు. వాళ్ళు పలికే మాటకి వాళ్ళ కుటుంబంలో ఉన్న సాక్ష్యానికి పొంతు లేదు. ఇవాళ మనము మన ప్రార్థనలో కావచ్చు, సమాజంలో కావచ్చు, అనేకమైన విషయాలు దేవుడి గురించి మాట్లాడతాము, దేవుడు దేవుడు అని అంటామండి. కానీ ఎంతమంది దాన్ని ఆచరిస్తున్నారు? మరొకసారి చదవండి అన్నమాట. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. చిత్తము నెరవేర్చిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? How many of us are there who are fulfilling God's will? దేవుని చిత్తాన్ని నెరవేర్చువారు, దేవుని చిత్తానుసారంగా మాట్లాడేవారు, దేవుని చిత్తానుసారంగా నడిచేవారు, దేవుని చిత్తానుసారంగా ఆలోచించేవారు, దేవుని చిత్తానుసారంగా ప్రతి ప్రణాళిక వేసేవారు. How many of us are there? ఇవాళ మనకి ఏంటంటేనండి, మన ఇష్టారాజ్యం, మనకి ఏం కావాలో ఏం ఆశిస్తున్నామో అదే జరగాలి. దేవుడికి కూడా ఏం ప్రార్థన చేస్తామంటేనండి, అయ్యా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చనను. దేవుడా నేను ఇది ఆశిస్తున్నాను, ఇది మీరు నాకు దయచేయండి. అయ్యా నేను ఇది కోరుకుంటున్నాను, ఇది నాకు మీరు దయచేయండి. దేర్ ఇస్ అ డిఫరెన్స్. మీ చిత్తానుసారంగా ఆయన అడగడం వేరండి. మీ చిత్తానుసారంగా ఆయన అడిగినట్టయితే అది కొంతకాలం నిలబడుతుంది. ఆయన చిత్తానుసారంగా మీరు అడిగినట్లయితే ఎల్లవేళలా నిలబడతాయి. సో వాట్ ఈస్ దట్ యు ఆర్ వాంటింగ్ టు డూ? ఏమి చెయ్యాలనుకుంటున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే ఈవేళ దేవుని చిత్తం మీరు తెలియాలి అంటే ముందు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలండి? దేవుని గురించి తెలుసుకోవాలి. ఇది తెలియకుండా ఆయన చిత్తానుసారంగా ఉండడం అన్నది అసాధ్యం.
10 ఆజ్ఞలు పాటించకుండా ఆయన చిత్తానుసారంగా ఉండడం అన్నది అసాధ్యం. వాక్యం చదవకుండా ఆయన చిత్తానుసారంగా ఉండడం అనేది అసాధ్యం. గుడికి రాకుండా, ఆలయానికి రాకుండా, ఆలయంకి వచ్చిన తర్వాత వాక్యం వినకుండా మళ్ళీ ఆయన చిత్తానుసారంగా ఉండాలన్నది అసాధ్యమైనవి ఇవన్నీ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఏది రైటో ఏది రాంగో రూల్స్ తెలియాలంటే ముందు రూల్ బుక్ చదవాలి. ఆ రూల్ బుక్కే బైబిల్. ఇవాళ బైబిల్ చదవం, బైబిల్ ధ్యానించము, 10 ఆజ్ఞలు చదవము, గుడికి వెళ్ళము, గుడిలో వాక్యాన్ని వినము. వెన్ యూ డోంట్ నో ద కాన్సెప్ట్, క్రైస్తవుడు ఎలా ఉండాలనే విషయం మీకు తెలియకపోతే ఏది మంచో ఏది చెడో మీకేం తెలుస్తుందండి. ఇవాళ చాలామంది క్రైస్తవులే ఇష్టానుసారంగా జీవిస్తూ వాక్యాన్ని వాళ్ళు నడవడికి దానికి అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. యూ కెనాట్ డూ దట్ అండి. వాక్యాన్ని మీ అనుకూలతకి మీరు మార్చుకోలేరు. వాక్యానికి మీ ఇష్టరాజ్యంగా మీరు మార్చుకోలేరు. యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా గమనించండి. వాట్ యు టాక్, యు బీ వెరీ కేర్ఫుల్ అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసిన ఒక ఆయన, పెద్ద ఆయనే సమాజంలో, ఆయన ఒకసారి ఒక పరిస్థితిలో ఒక తప్పుడు సాక్ష్యాన్ని పలికారు. ఆయనకి సగం సగం తెలుసు, తెలిసిన దాంట్లోనే ఏదో మాట్లాడారండి. నేను ఆ రోజే అనుకున్నాను ఆయన గురించి, ఈయన ఏదైతే ఇవాళ మాట్లాడారో, ఏ అబద్ధ సాక్ష్యం అయితే పలికారో, ఏ ఆ స్త్రీ గురించి ఇలా తప్పుడు మాట్లాడారో, అది ఆయనకు ఒక రోజు జరిగితే ఆయన పలికిన మాటలకు నొప్పేటో తెలుస్తుందని అనుకున్నాను. నేరుగా వాళ్ళ కుటుంబంలోనే అలాంటి సందర్భం ఏర్పడ్డది. అదే ఆయన ఈవేళ నోటికి కళ్ళుం పెట్టుకొని ఉన్నాడు. యు బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ టాక్ అబౌట్ అదర్ చిల్డ్రన్. వేరే పిల్లల గురించి, వేరే అమ్మాయిల గురించి, వేరే వివాహమైన స్త్రీల గురించి, వివాహమైన వ్యక్తి గురించి మీరు పలికే మాటలు చాలా చాలా జాగ్రత్తగా. ఎందుకంటే నేరుగా అది రేపు మీ కొడుకు జీవితంలో అవ్వచ్చు, లేదా మీ కూతురు జీవితంలో అవ్వచ్చు. అది మీ కొడుకు జీవితంలో, మీ కూతురు జీవితంలో అవ్వకుండా ఉండాలి అనుకుంటే మీరు ఆ మాటలు పలకకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. మనుషులకు కనబడవలనని, మనుషులకి కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద, పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మీరు ఫలము పొందరు. ఈవేళ మనము ప్రజల ముందు ఏం చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యం కాదండి, దేవుడి ముందు ఏం చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యం. ఇవాళ అనేక మంది మాకు ఫలాలు రావటం లేదండి, దీవెన రావటం లేదండి, కష్టం వస్తుందండి. వై విల్ ట్రబుల్ కమ్ టు యూ? మీ కుటుంబానికి ఎందుకు ఆ కష్టం రావాలి? మీ జీవితంలోనే ఎందుకు ఆ ఇబ్బంది ఉండాలి? మీ భర్తతో, మీ భార్యతో, లేదా మీ కొడుకుతో, మీ కూతురుతోటే ఎందుకు ఆ ఇబ్బంది రావాలి? ఫలము రావటం లేదంటే ఆయన నుంచి మీరు పొందుకోవటం లేదు కాబట్టి మీరు అది ఫలం అనేది ఇచ్చేది ఎవరండి? దేవుడు. ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. ఇవాళ ఏమైపోతుందంటేనండి, ఫలము పొందడానికి మానవ మార్గాలు ఎత్తుక్కుంటున్నాడు కానీ దేవుని మార్గాన్ని ఎంచుకోవటం లేదు. ఇవాళ చూడండి, అంటే ఎంత విచారకరమైన విషయం అంటే, పిల్లల్ని కనడం కూడా ఒక ఇబ్బందికరమైన విషయం అయిపోతుంది సమాజంలో ఇవాళ. పాత దినాల్లో, అంటే మా తాతగారి దినాల్లో, ఇంకా మా తండ్రి గారు ఆ దినాల్లో కూడా ఐవీఎఫ్ సెంటర్లు అంటే ఎవరికి తెలియదు, దే డోంట్ ఈవెన్ నో. అందరికీ తెలిసింది ఏంటంటే, వివాహం అయితే అయిన సంవత్సరానికి ఇంట్లో పేజీ పెడతారు. ఇంకా ఆలోచించడం లేదా, ఇంకా కంటం లేదా, ఎప్పుడు కంటారు, ఎప్పుడు పండు వస్తుంది, ఎప్పుడు కాయ వస్తుంది, ఏటేటో మాట్లాడతారు.
అలా ఉండేవారు పెద్దవారు. ఈవేళ వివాహం అయిన తర్వాత బాగా సెటిల్ అవ్వాలండి, ఆస్తి సంపాదించాలండి, నేను కానీ కొడుకుని కంటే లేదా మా పిల్లల కంటే వాడికి బెడ్రూమ్ ఉండాలండి, అప్పుడే కంటానండి, అప్పటికి మీ వయసు అయిపోతుందండి. 31 తర్వాత సైన్స్ పరంగా కూడా ఇట్ ఈస్ అ లిటిల్ డిఫికల్ట్. 35 తర్వాత ఈవెన్ మోర్ డిఫికల్ట్. 40 తర్వాత ఇంకా కష్టం. ఈ సగం సేపు ఏదో ఉద్ధరించేస్తాను, ఏదో సంపాదించేస్తాను. నేను చెప్తున్నానండి, మీరు 20,000 సంపాదించినప్పుడు అదే కష్టాలు ఉంటాయి, 50,000 సంపాదించినప్పుడు ఇది కూడా సరిపోలేదంటారు, రేపు 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత కూడా సరిపోవటం లేదనే అంటారండి. సింగిల్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు అదే బాధ, డబుల్ బెడ్రూము అదే బాధ, 4 బెడ్రూముల్లో కూడా అదే బాధ. ఒకటి వీడది ఏంటంటే బాధ మిమ్మల్ని వీడదు, కానీ ఎప్పుడు ఏ సమయాల్లో ఏది జరగాలో అది జరగాలి. యూ విల్ బీ హెల్దీ. 35 సంవత్సరాల తర్వాత లేదా 40 సంవత్సరాల తర్వాత పిల్లల కంటే మీ ఓడు ఒక 10 సంవత్సరాలు వచ్చేసరికి మీకు 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో ఎవడన్నా పరిగెట్టగలరా? నాన్న కొడుకు ఫాస్ట్గా పరిగెడతాడు పార్క్లో, నాన్న ఉండరా నేను వాకింగ్ చేయగలను అని అంటారు. దే కెనాట్ ఈవెన్ వాక్. ఓకే, 25 సంవత్సరాలు వచ్చింది, వెంటనే ఈయనకి ఎంత వస్తుంది? 65 సంవత్సరాలు వస్తాయి. డు యూ అండర్స్టాండ్ ద లాజిక్? చాలా జాగ్రత్తగా గమనించండి. దేర్ ఇస్ అన్ ఏజ్ గ్యాప్. ఆడు యవన టైంలో మీరు ముసలోలాగా ఉంటారు. వాట్ ఈస్ ద పాయింట్? సృష్టిని దేవుడు ఒక కారణానికి పెట్టాడండి. దేవుడు సృష్టిని చాలా బంగారంగా సృష్టించాడు. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏజ్. ఇది యవన వయసులో వివాహం చేసుకోవడం ఒక ఆశీర్వాదము. యవన వయసులో ఏ టైంలో పిల్లలు కనాలో ఆ టైంలో కనడం ఆశీర్వాదము, ఆరోగ్యకరము కూడా. మీకు అర్థమైందండి? నేను స్కూల్కి వెళ్తుంటాను దింపడానికి. పాపం కొన్నిసార్లు కుర్రోడేమో బాబేమో ఫుల్ యంగ్, ఫాదర్ చూస్తే ఫాదరో తెలీదు, తాతగారో తెలీదు. బట్ దట్ ఈస్ సాడ్. అంటే మన బాధేస్తుంది, కానీ ఎందుకు? అది ఏదో సంపాదించాలి. ఏది మీరు పట్టుకెళ్ళరండి పైకి. యూ విల్ లీవ్ ఎవ్రీథింగ్ హియర్. కానీ కాలక్రమాన ఏది జరగాలో అది జరిగితే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. కానీ అది లేదు మనకి, అది లేదు. ఇవాళ చూడండి, ఇవాళ అందరూ ఆల్ లేట్ మ్యారేజెస్, 35లు, ఏం ఉండదండి. ఏ టైంలో ఏటి అవ్వాలో అది జరగాలి. సో అది జరగాలంటే ఈ దీవెన ఎక్కడి నుంచి రావాలి? ఫలం ఇచ్చేది ఎవరు? అండ్ యూ డోంట్ హ్యావ్ ఇట్, మెకానికల్గా వెళ్ళాలన్నమాట. అప్పుడు పిల్లడు కనడం అనేది ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుడు ఇచ్చిన అత్యున్నతమైన బహుమానం అండి. అంటే మానవుడు ఇవాళ ఎంత టెక్నాలజీ పరంగా ఎదిగాడు, కానీ పిల్లల్ని కనే యంత్రము ఏమి కనిపెట్టగలిగారు? ఈ IVF సెంటర్లు ఇవన్నీ ఏంటి? అవునన్నా కాదన్నా ఇద్దరు కలయికలు లేకపోతే మళ్ళీ అక్కడ కనడం అనేది ఉండదన్నమాట. ఈయన ఓన్లీ ఏం చేస్తారంటే ఆ మెడికల్ ల్యాబ్లో దాన్ని రిఫైన్ చేసి కలుపుతారు తప్ప, అదర్వైజ్ ఇట్ వోంట్ బి దేర్. సో ద పాయింట్ హియర్ ఇస్, దేవుడు ఇచ్చే బహుమానం ఏంటంటేనండి కుటుంబ వ్యవస్థ. దిస్ ఇస్ ద వండర్ఫుల్ గిఫ్ట్. ఇవాళ అందరూ మనం ఇలా ఉన్నామండి. ఇలా కన్నీ వచ్చామంటే మన తల్లిదండ్రుల వల్లే కనొచ్చాము కదా. ఇవాళ పిల్లలు కన్నానికి బాధ మనకి. ఇవాళ అప్పుడు మా పాప ఉందనుకోండి, లేదా మా బాబు ఉన్నాడు అనుకోండి, పాస్ట్ గారిని ఈ ప్రపంచంలో ఎవరన్నా ఎదిరించి ఏదన్నా మాట్లాడగలరంటే అది ఎదురు ఉన్నారు. అది ఎవరంటే మా కొడుకు, మా కూతురు. పాస్ట్ గారంటే అందరికీ టెర్రర్. ఇక్కడ ఎవరికి భయం లేదు. దే డోంట్. ఆయన అలా చూడరు కదా.
ఆ ఉద్దేశంలో చూడరు కదా. దే టేక్ ఇట్, ఆర్డర్ చేస్తారు. నాకు ఇది కావాలి తాత అంటారు, ఇది వద్దు అంటారు. ఏదన్నా అంటే ఇలా మా పాప వెళ్ళిపోద్ది, తాత ఇదంటది, తాత అదంటది. బట్ దట్ ఈస్ సో వండర్ఫుల్, దట్ ఈస్ సో వండర్ఫుల్. ఇవాళ కూర్చొని చూడండి, ఎంతమంది తాతగారులు మీ మనవడు మనవరాలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ యూ ఎంజాయింగ్? ఆర్ యూ ఎంజాయింగ్ విత్ యువర్ చిల్డ్రన్? వాట్ ఈస్ ద పాయింట్? ఈ కుటుంబ వ్యవస్థ ఎందుకండి? మనం ఇలాగా భోజనం టేబుల్ మీద కూర్చుంటే మన కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలండి, కలిసి మాట్లాడాలండి, కలిసి బయటికి వెళ్ళాలండి. అందులో ఆనందమే. కానీ ఈవేళ అనేక మందికి ఆ యోగము లేదు. మనవడున్నాడు, మనవరాళ్ళు ఉంది, కానీ వాళ్ళతో ఆడే యోగం అందరికీ లేదు. ఎవరి వలన ఫలం వస్తుందండి? ఎవరు చిత్తానుసారంగా జీవిస్తే ఫలం వస్తుంది? దేవుని చిత్తానుసారంగా. సో యూ షుడ్ నో హౌ టు లీడ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని ఎలాగ నడిపించుకోవాలన్నది మీకు తెలియాలి. నడిపించేది మీరు కాదు, నడిపించేది కేవలం ఎవరు? దేవుడు. రెండో భాగముగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక. మనం మాట్లాడుతున్నది తీర్పు తీర్చకూడని అంశం మీద మాట్లాడతాం. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక, దూలాన్ని ఎంచక, నీ సహోదరుని కంటిలో ఉన్న, నీ సహోదరి కంటిలో ఉన్న నలుసును చూచుటే ఎలా? మనకున్న గొప్ప నైజం అండి. ఆడు ఇలాంటోడు, వాడు ఈ తప్పు చేశారు, ఆ తప్పు చేశారు. వీళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అది ఆలోచించరు ముందు. ఆ అబ్బాయి ఎలాంటోడు, ఈ అబ్బాయి ఎలాంటిది, ఈ అమ్మాయి ఎలాంటిది, ఈ అమ్మాయి ఎలాంటిది. వేరే వాళ్ళ సంగతి తర్వాత అయ్యా. మీ కుటుంబ పరిస్థితి ఏంటి? మీ కుటుంబ పరిస్థితి ఏంటి? వేర్ ఆర్ యువర్ చిల్డ్రన్? మీ పిల్లలు ఎక్కడున్నారు? ఊరోళ్ళకి చెప్పడం చాలా సులువు అండి. ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఏంటంటే ఊరోళ్ళ పిల్లలకి నీతులు చెప్పడం. నువ్వు వెలగుండమ్మా, నువ్వు అలగుండమ్మా అని చెప్పడం చాలా సులువు. ఓ నీతి చెప్తున్నా ఓ వ్యక్తులారా, అందరూ ఉంటారు, మనమందరికీ నైజం ఉంటుందండి. లేదు అంటే అది అబద్ధం. ఇక్కడ కూర్చున్న 95% మందికి అందరికీ అలవాటు ఉంది. ఇతరులకు నీతులు చెప్తాం, ఎలాగుండు అలాగుండు. నా కొడుకు ఫెయిల్ అయిపోతున్నాడు అనుకోండి, మాటికి నేను ఊరోళ్ళకి వెళ్ళి మీ కొడుకు బాగా చదవటం లేదా, మీ కొడుకుకి చదువు రాదా, మీ కొడుకుకి ఇంగ్లీష్ రాదా అని అన్నాడు అనుకోండి, అర్థం ఉంటుందా? ముందు ఏమంటారండి? మీ కొడుకు ఇంగ్లీష్ వచ్చా అన్నప్పుడు నన్ను ఏమడుగుతారు? నీ కొడుకు ఇంగ్లీష్ వచ్చా అని అడుగుతారు ముందు. మీ కొడుకు ఫస్ట్ ర్యాంక్ రావట్లేదా అని నేను అడిగాను అనుకోండి, ఎవరన్నా ఒక ప్రశ్న నాకు కూడా రావాలి కదా తిరిగి, నీ కొడుకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా లేదా? మనకి ఫస్ట్ ర్యాంకు రాదు, ఏమీ ఉండదు. ఇతరులకు మాత్రం ఏం చెప్తాము? నీతులు చెప్తాం. ఒక నీతిని చెప్పే ముందు చెప్పడంలో తప్పు లేదండి, చెప్పడంలో తప్పు లేనే లేదు, ఇట్స్ వెరీ గుడ్. కానీ నేనేమంటానంటే ఆ నీతిని చెప్పే ముందు ఆ ఏ మాట అయితే పలుకుతున్నారో ఆ మాటలో మీరు ప్రవీణులై ఉండాలి. ఆ మాటలో మీరు విజయం పొందినవారై ఉండాలి. ఆ రంగంలో మీరు ఉత్తీర్ణులై ఉండాలి. ఆ రంగంలో మీరు ఫెయిల్డ్ అయ్యి ఇతరులు ఎందుకు ఫెయిల్డ్ అయ్యారు అన్నది అయితే మిమ్మల్ని మీరు హేళన చేసుకుంటున్నారు, లేదా మీ అంత బుద్ధిహీనులు ఇంకోలు లేరు. యు నో యువర్ లైఫ్. మీ కుటుంబంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? మీ కుటుంబస్తుల్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా? మీ భర్త ఎక్కడున్నాడో మీకు తెలియదా? మీ భార్య ఎక్కడున్నదో మీకు తెలియదా? మీ పిల్లలు ఎక్కడున్నారో మీకు తెలియదా? అండ్ వితౌట్ నోయింగ్ ఎలాగుండాలి అలాగుండాలి, అలాంటి వారు అలాంటి వారు అంటేనండి అవతల వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఒకరు ఉన్నారు కదా, పైనున్న దేవుడు తప్పక చూస్తాడండి. హీ విల్ సీ యువర్ లైఫ్. వై ఆర్ యూ జడ్జింగ్ సంబడి? ఇతరులకి మీరు ఎందుకు తీర్పు తీరుస్తున్నారు?
ఆ రంగంలో మీరు ప్రవీణులై లేనప్పుడు, నేను ఆ రంగంలో పాస్ అయితే నేను వాళ్ళకి దాని విషయంలో చెప్పే ధైర్యం నాకు ఉండాలి. నేను ఆ రంగంలో పాస్ అవ్వకుండా నేను మాటలు పలికాను అనుకోండి, అవునన్నా కాదన్నా అన్న అంతరాత్మ నాతో చెప్తాదండి, నేనేం చేస్తున్నాను అక్కడ, తప్పుడు సాక్ష్యాన్ని నేను పలుకుతాను. కానీ మనకున్న గొప్ప అలవాటు, మానవుడికున్న గొప్ప నైజం ఏంటంటే, నా మాట కాదండోయ్. కానీ బైబిల్ గురించి ఐ సీరియస్లీ కొన్నిసార్లు కొన్ని వాక్యాలు చదివితే ఎంత మర్మంతో ఇవన్నీ రాస్తారండి, అంటే ఎంత గొప్ప మర్మంతో. ఇది ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన మాట అండి. మళ్ళీ చదవండి ఆ మొక్క. నీ కంటిలోనున్న దూలములు ఎంచక. నీ కంటిలో ఊరంత దూలం ఉందయ్యా. ఓ అమ్మా, నీ కంటిలో ఏముంది, అంతుంది. అది ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న, నీ సహోదరు కంటిలో ఉన్న నలుసును చూచితే ఎలా? ఎంతవరకు ఉన్నది. నీలో ఎంత తప్పు ఉంది, నీ కుటుంబంలో ఎంత తప్పు ఉంది, అవతల కుటుంబంలో ఎంత తప్పుని ఊరంతగా చూపిస్తారు. నేను అంటానండి, ఊరోళ్ళ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే మీకు అంత మంచిదండి. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, యూ వాంట్ యువర్ ఫ్యామిలీ టు బి గుడ్. మీ కుటుంబం బాగుండాలని అనుకుంటుంటే ఇతరుల గురించి, ఇతరుల కుటుంబాల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది, ఎంత తక్కువ మాట్లాడితే అంత మీకు మంచిది. ఎందుకంటే తప్పుడు మాట్లాడారు అనుకోండి, అదే పరిస్థితి మీ పిల్లల జీవితాల్లో ఎదుర్కొంటారు మీరు. అండ్ యూ విల్ ఫీల్ బ్యాడ్, చాలా బాధపడతారు అప్పుడు. సో డోంట్ టాక్ అబౌట్ పీపుల్ బెస్ట్. ఇతరుల గురించి తప్పుడు సాక్ష్యాలు చెప్పడమే అలవాటే మార్చుకోండి. ఎందుకంటే మానవుడికున్న అలవాటు, వాళ్ళ కుటుంబంలో చాలా నాన్ సెన్స్ అవుతుంటుంది, కానీ అది మాట్లాడరు. మీరు ఎలాగుండండి, మీరు ఎలాగుండండి అంటారు. మీరు పలికే మాటల కన్నానండి మీ కుటుంబానికి ఉన్న సాక్ష్యం పలికే అర్థం ఉంటా చూడండి, అది 1000 మాటల కన్నా ఎక్కువ ఉంటుందండి. ఇవాళ నేను ఎంతన్నా మాట్లాడచ్చు, నా కుటుంబానికి సాక్ష్యం లేదనుకోండి, నా మాటలు వేస్ట్. నేను ప్రసంగం చేయడం కూడా ఆపియాలి. ఐ షుడ్ స్టాప్ ప్రీచింగ్. నేను కానీ ఆ సాక్ష్యాన్ని కలిగి లేకపోతే, నా కుటుంబం కానీ ఆ సాక్ష్యం కలిగి లేకపోతే ఐ షుడ్ స్టాప్ ప్రీచింగ్. ఎందుకు? వాక్యం మళ్ళీ అందులో కూడా వాక్యం చెప్తుందండి, కాపరి తన కుటుంబాన్ని ముందు చూసుకోవాలండి. హీ షుడ్ లుక్ ఆఫ్టర్ హిస్ ఫ్యామిలీ ఫస్ట్. నా కుటుంబాన్ని నేను చూసుకోకుండా ఊరోళ్ళకి నీతులు చెప్పడం అంత బుద్ధిహీనత ఇంకోటి ఉండదు. తర్వాత, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? 1 కొరింథీయులు 11వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు చదవండి. 27 నుంచి 30 వచనాలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినెను. ఈ మాటలు మనం ప్రతి మొదటి ఆదివారం వింటామండి. చదవండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. సో ప్రభు బల్లని తీసుకునే ముందు ద ఫస్ట్ థింగ్, మీరు మీ పాపాలని ఒప్పుకోవాలి. ఒప్పుకోలేనట్టయితేనండి మీరు ఆ సిలువ రక్తాన్ని ప్లస్ ఆయన పడిన శ్రమని అవమానించేవారుగా ఉంటున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈవేళ మనము ప్రభు బలని తీసుకుంటే మంచి అయిపోతుందని తీసుకుంటారండి. అన్ని సంఘాల్లో చూడండి, మొదట ఆదివారం గుడి నిండుగా ఉంటుంది. ఎందుకు? అందరూ ప్రభు బలకు వస్తారనమాట. ఆ తర్వాత వారాలు కానీ ఆ తీసుకున్న వారం కూడా అతి పరిశుద్ధంగా తీసుకోవాలి. అయ్యా, నేను ఏదైనా తప్పు చేసినట్టు అయి ఉంటే, నేను ఏదైనా తప్పు మాట్లాడినట్టున్నాడు, నేను ఏదైనా తప్పు సాక్ష్యం పలికినట్టుంటే, నేను ఏదైనా తప్పు తలంచినట్లుంటే దయచేసి నా పాపాలన్నీ క్షమించండి.
అలాగు చేసిన తర్వాత ఆ రొట్టెని, ఆ పాత్రని తినవలెను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటేనండి, 1 యోహాను 1:9 మన పాపములను మన పాపాల్ని మనము ఒప్పుకొని ఎడల. ఇవాళ ఇతరుల గురించి నీతులు చెప్పేస్తున్నాం కదండి. ఆ చెప్పే ముందు మీరు ఆలోచించుకోవాల్సింది, నేను ఏదన్నా తప్పు చేస్తున్నానా? ముందు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఆలోచించాల్సింది, నేను ఏదన్నా తప్పు చేస్తున్నాను. మీ కుటుంబస్తులు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు అండి, మీరు కూర్చొని ఆలోచించుకోవాల్సింది, కుటుంబస్తులు ఎందుకు వెళ్ళారు అన్న దానికన్నా, నేను అలాంటి తరబీదులో వాళ్ళు పెంచానా, వాళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళారని మీరు ఆలోచించాలి. వాక్యం ఏం చెప్తుందండి? బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయిన తర్వాత దాంట్లో నుంచి తొట్టిల్లిపోకుండా. ఇవాళ చాలామంది ఫీల్ అవుతారు, ఎందుకు నా కొడుకు ఇలాగ ఉన్నాడు, నా కూతురు ఇలాగ ఉందని. ఫీల్ అవడానికి ఏం లేదండి. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము. మీరు ఏ త్రోవ అయితే నేర్పించారో ఆ త్రోవలోనే వాళ్ళు నడుస్తున్నారు. దేర్ ఇస్ నథింగ్ న్యూ. మీరు ఏదైతే విత్తారో ఆ ఫలాన్నే మీరు పొందుతున్నారు. మనం ఎలాగుందంటే, నేను పరీక్ష బాగా రాసానండి కానీ ఎందుకు ఫెయిల్డ్ అయ్యానో నాకు తెలియదండి అంటే అర్థం లేదండి. మీరు మంచి విత్తనాన్ని నాటితే మంచి ఫలము గ్యారంటీగా వస్తుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫౌండేషన్ యూ హ్యావ్ టు గివ్ టు యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబానికి అటువంటి పునాదిని వేయాలి. ఏంటా పునాది? మారు మనసు అనుభవం అనే పునాది మీరు కలిగి ఉంటే దాని గురించి మీరు మీ కుటుంబానికి మీరు చెప్తారు. మీరు మారు మనసు లేకుండా మీ కుటుంబానికి ఆ మాట మీరు చెప్పలేరు. ఇఫ్ యూ డోంట్ ఫాలో క్రైస్ట్, మీరు క్రీస్తుని వెంబడించే వారుగా లేకపోతే దేర్ ఈస్ నథింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. ఇవాళ మీ పిల్లలకి లక్షలు పెట్టి చదువునిస్తున్నారు, లక్షలు పెట్టి అన్ని వనరులు తీరుస్తున్నారు. ఎందుకంటే లక్షలు సంపాదించాలని. ఇవాళ మీ పిల్లలకి ఎంతమంది క్రీస్తుని అందిస్తున్నారు? యేసయ్యని ఎంతమంది అందిస్తున్నారు? ఎంతమంది ఇవాళ మీరు లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళి చదవరా అంటున్నారు? గుడికి రావడానికి ఖర్చు పెట్టక్కర్లేదు ఎవరు. మీ కొడుక్కి మీ కూతురికి నాతో పాటు గుడికి రాడా అని చెప్పండి. ఫర్ దట్ యు నీడ్ నాట్ పే, బట్ దిస్ ఈస్ వేర్ యు లెర్న్ అ లాట్. ఈ సంఘంలోనే అనేకమైన విషయాలు మీరు తెలుసుకుంటారు, మీ పిల్లలు తెలుసుకుంటారు. ఉచితంగా వస్తున్న ఈ గొప్ప విద్యని నేర్చుకునే అలవాటు మనకు లేదు, నేర్పించే అలవాటు అసలు లేదు. ఈ విద్యా కేంద్రము వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ వేర్ యు లెర్న్ అబౌట్ క్రైస్ట్. యేసు ప్రభు వారి గురించి ఎక్కడ మీరు నేర్చుకుంటారు? ఎంతమంది అండి ఇక్కడ కూర్చున్నవారు మీ పిల్లల్ని తెస్తున్నారు? ఇవాళ సంఘాలకు వెళ్ళండి, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళండి. పెద్దలు వెళ్తున్నారు తప్ప గుడికి యవనస్తులు ఎవరు వెళ్ళటం లేదు. గుడికి యవనస్తులు లేరు, పిల్లలు లేరు. దే ఆర్ నాట్ గోయింగ్ టు చర్చ్. ఇఫ్ యూ డోంట్ గో టు చర్చ్, వాట్ విల్ యూ లెర్న్? మీరు సంఘానికి వెళ్ళకపోతే ఎలాగ తెలుసుకుంటారండి దేవుని గురించి? అండి, బిల్లీ గ్రహాం గారు ఒక గొప్ప సువార్థికుడిగా తయారయ్యారంటే ఆయన ఒక సాక్ష్యంలో, ఒక ఇంటర్వ్యూలో చెప్పాడండి. ఆయన వాళ్ళ తల్లిదండ్రులట, అరే బాబు, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా వచ్చి గుళ్ళో కూర్చో, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా. ఆయన అది అలవాటుగా చేసుకొని అలాగ వచ్చి 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 ఒకానొక టైంలో ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం విని నీకు మారు మనసు. ఇవాళ మీ పిల్లల్ని గుడికి తెచ్చి అలవాటు ఆ తరబీదు ఎందుకు పెట్టాలంటే, ఎప్పుడు దేవుడు ఎవరితో ఎలాగ మాట్లాడతాడో మీకు. ఆ తరబీదు బిల్లీ గ్రాహం గారి తల్లిదండ్రులు బిల్లీ గ్రాహం గారికి ఇచ్చుండకపోతే ఇవాళ బిల్లీ గ్రాహం గారు అనే ఒక గొప్ప దైవజనుని మనము చూసి ఉండేవారము కాదు. పేతురు గారు, సువార్థికులు,
అపోస్తులు ఎంతమందికి సువార్తను ప్రకటించారు, అంతమంది సువార్తకు ప్రకటించారని ఇవన్నీ మనం ఎక్కడ విన్నాం? ఓన్లీ బైబిల్లో విన్నాం. కానీ బిల్లీ గ్రాహం గారు ఎక్కడికి వెళ్ళినారండి, కొన్ని వందల మంది, వేల మంది వచ్చేవారండి ఆ వాక్యం వినడానికి. నేటి ప్రసంగికులు అయితే ఆ వాక్యాన్ని వింటే ఆయన ఏం వాక్యం చెప్పారు, ఇవాళ అందరూ ఎలాంటోళ్ళండి, వాక్యం వింటే లోతైన మర్మాలు ఉన్నాయా, ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయా, ఎవ్వరికి తెలియని విషయాలు. ఇదేంటి హిస్టరీ క్లాస్ చెప్పడానికి వస్తున్నాను నేను. ఒక కుటుంబము క్రైస్తవ మార్గంలో, క్రైస్తవ భక్తి మర్యాదల్లో పెరగడానికి, ఆ విషయానికి తెలియజేయడానికి కూడా అనేది ఉందండి. ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంట్రెస్టింగ్ విషయాలు. సంఘానికి వెళ్తే ఎవరన్నా గెస్ట్ స్పీకర్ ఎవరన్నా వచ్చారు అనుకోండి, ఆ సంఘ పెద్దలు వెళ్ళి కూర్చుంటారు, వాక్యం వినడానికి కూర్చోరు. అక్కడ వాక్యం విని నేను ఎక్కడ మారాలా, నా కుటుంబం మారాలా, ఆ దృక్పథంతో వాక్యం కూడా వినరు అసలు. సో వీళ్ళు వాక్యం విన్నప్పుడు వాక్యం విని నేను ఏం మారాలని చూడరు, మార్కులు వేస్తారు. ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎవ్వరికి తెలియని విషయాలు ఏం చెప్తారు, ఎవ్వరికి తెలియని సీక్రెట్స్ ఆఫ్ బైబిల్ ఏం చెప్తారు, అందుకే ఉన్నారు. హిస్టరీ విషయాలు, సీక్రెట్లు తెలుసుకున్నారు. పోనీ మంచిదే. తెలుసుకున్న తర్వాత అది కుటుంబంలో ఏదన్నా అలవర్చారా, కుటుంబంలో ఏదన్నా మీకు మార్పు తెచ్చిందా, మీ వ్యక్తిగత జీవితంలో ఏదన్నా మార్పు తెచ్చిందా, మీ ఆలోచన స్థితిలో మార్పు తెచ్చిందా, మీ విధి విధానాల్లో మార్పు తెచ్చిందా? ఇఫ్ దట్ డజంట్ బ్రింగ్ అ చేంజ్ ఇన్ యూ, ఎందుకండి అలాంటి వాక్యం? ఒక వాక్యం విన్న తర్వాత ఒక మనిషి మారాలి. ఒక సరైన క్రమంలో లేకపోతే నేను క్రమంగా నడవటం లేదని తెలుసుకొని మారాలి. బట్ అది లేదే మనకి. ఎందుకంటే మనం వినే నైజము లేదు, ఎంతసేపు తీర్పు తీర్చే నైజమే మనకి. చదవండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సో అయ్యా నేను తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడున్నాను నువ్వు నాకు చూపేనని అడిగితే ఆయన మన సమస్త దుర్నీతి నుంచి మన పాపాలను అయినా క్షమిస్తాడు. చివరగా మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. వేషధారి, ఓ వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము. ఇతరులకి తీర్పు తీర్చేటప్పుడు ఓ వేషధారి, నీ జీవితం ఎలాగుందో నువ్వు చూసుకోయా, నీ కుటుంబస్తుల జీవితం ఎలాగుందో చూసుకో అమ్మా. అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న, నీ సహోదరు కంటిలో ఉన్న నలుసుని తీసివేయుటకు నీకు తేటగా కనబడును. నీకు తేటగా కనబడుతుంది. ఫస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఇతరులకి మంచి చెప్పడంలో తప్పులేదు, కానీ మంచి చెప్పే ముందు ఆ మంచి మీ ఇంట్లో మీలో ఉన్నట్టు మీరు ముందు చూసుకోండి. 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఈవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, సహోదరాన్ని ప్రేమించటం లేదు. వి లవ్ గాడ్. దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. మా అన్నీకి నాకు పడదండి. దేవుడు అంటే చాలా ఇష్టం అండి. మా అక్కకి, మా చెల్లికి, మా తమ్ముడికి నాకు పడదండి. వాళ్ళు కానీ ఆ వివాహానికి వస్తే నేను ఆ వివాహానికి వెళ్ళనండి. వాళ్ళ గృహప్రవేశానికి వస్తే నేను ఆ గృహప్రవేశానికి ఉండనండి. వాళ్ళు కానీ అక్కడ కూర్చుంటే నేను అక్కడ కూర్చోనండి. రేపు వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటే నేను ఆ పరలోక రాజ్యం వెళ్ళనని కూడా చెప్పండి. అప్పుడు దేవుడు అంటే చాలా ఇష్టం, కుటుంబస్తులంటే ఇష్టం ఉండదు. ఈ తీర్పు, ఈ అబద్ధ సాక్ష్యాలు బయట వారి కన్నా కుటుంబస్తులే ఎక్కువ చెప్తుంటారు. యువర్ బెస్ట్ ఎనిమీ ఈజ్ నాట్ యువర్ అవుట్ సైడర్, ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ ఫ్యామిలీ మెంబర్. నీ శత్రువు ఎవరంటే బయటోడు కన్నానండి, నీ కుటుంబస్తులే. మీ కుటుంబస్తులే వెళ్ళి మీ గురించి చెడ్డ చెప్తారు ముందు బయటికి. మీ కుటుంబస్తులే వెళ్ళి ఆ సొంత అన్నీ గురించి, ఆ సొంత తమ్ముడు గురించి, లేదా ఆ భార్య గురించి, లేదా పిల్లల గురించి, ఏదో వీళ్ళు పై చేయిలో ఉండాలని యూ టాక్ బ్యాడ్ అబౌట్ యువర్ ఓన్ ఫ్యామిలీ. మీరు మీ కుటుంబాన్ని గురించి చెడ్డ చెప్తున్నారంటే మీరు ఎక్కడున్నారో అది మీరు తెలుసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చెడ్డగా ఉన్నట్లయితే ఓకే, మీకు అనిపించింది
మా కుటుంబం చెడ్డగా ఉంది కాబట్టి నేను చెడ్డగా చెప్తున్నానండి, నాకు న్యాయమే. అప్పుడు మీరు ముందు ఏం చేయాలంటే మీ కుటుంబస్తుల గురించి మోకరించి ప్రార్థన చేయాలి. మీ కుటుంబంలో మార్పు వచ్చిన తర్వాతే బయటికి వెళ్ళి అటువంటి మంచి సందేశాన్ని తెలియజేయండి. ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ కుటుంబంలో పర్ఫెక్షన్ లేకుండా ఊరోళ్ళు కుటుంబాలు బాగుండాలని మీరు ఎలాగ ఆశిస్తున్నారు? సో మేక్ షూర్ యూ చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనకి మనం ముందు పరీక్షించుకోవాలి. చదవండి. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. తన చూసిన సహోదరుణ్ణి ప్రేమింపనివాడు పరలోకముందున్న దేవుని కూడా ప్రేమించలేడు. ఈవేళ మీ బంధువుల గురించి మీరు ఎందుకు తెలుసండి తక్కువ చేసి మాట్లాడుతున్నారు? మీ కాళ్ళకి కిట్టదు కనుక, లేదా మీ కాళ్ళ మీద ఉన్న అసూయ. చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు ఏదన్నా కుటుంబం దీవించబడుతుంది అనుకోండి, వీళ్ళే అడగకుండా వెళ్ళి ఆ కుటుంబం గురించి చెడ్డ మాట్లాడేస్తారు. మీకు తెలుసా వాళ్ళ పాప సంగతి ఏంటో? మీకు తెలుసా అల్లుడు గారి సంగతి ఏంటో? మీకు తెలుసా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ కోడల సంగతి ఏంటో? వీళ్ళే ఎంతమంది మాట్లాడతారో మాట్లాడుకోనియండి. పైనున్న దేవుడు తప్పక చూస్తాడండి, చూస్తాడు. దేవర్ టైమ్స్ ఇన్ మై లైఫ్ చాలామంది నా గురించి కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ వేళకి నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా మాట్లాడారని అడగలేదు. నా నమ్మకం ఏంటంటే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అన్న సంగతి కూడా నేను చూశాను. దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు అలాగు పని చేస్తాడండి. మీ క్రియలు మాట్లాడాలి. దేవుడు మీరు జీవితంలో చేస్తున్న పనులు వాళ్ళతో మాట్లాడాలి. అలాగు తప్పుడు మాటలు పలికిన వారికి సిగ్గు కలిగేలాగా దేవుడు మిమ్మల్ని ఆ ఉన్నతమైన స్థానంలో, మిమ్మల్ని ఎవరైతే కించపరుస్తున్నారో తప్పుడు మాటలతో వాళ్ళ గురించి మీరు తప్పుడు మాటలు మాట్లాడవద్దు. ఎవరైతే మీ మీద నిందలు వేశారో, మీ కుటుంబాల మీద నింద వేశారో, మిమ్మల్ని తక్కువ చూపు చూశారో, లీవ్ దెమ్ టు గాడ్. దేవుడి మీద విడిచిపెట్టండి. కానీ ఒక రోజు వస్తుందండి వాళ్ళకి అలాంటి మాటలు పలికిన వారికి సిగ్గు కలిగేలాగిన దేవుడు ఏం చేస్తాడండి? మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడండి. ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ గాడ్. అది తప్పక మీరు చూస్తారు ఇప్పుడు మీరు దేవుల్లో ఉన్నప్పుడు. జేమ్స్ 1:26 ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి ఏం పెట్టుకోవాలటండి? కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా కూర్చొని ఆలోచిస్తే మీ కుటుంబంలో మీరు పొందిన కష్టానికి కారణం మీ నోరే. మీ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు సంగతి వదిలేయండి, ముందు మీ కుటుంబాన్ని బాగుంచుకోండి. మీ నోరు వలన మీ జీవితంలో అనేకమైన కష్టాలని కొని తెచ్చుకున్నారు. వాళ్ళు కూర్చొని ఆలోచించుకుంటే, దేవుడా నాకేమియ్యు, మంచి జ్ఞానాన్ని ఇయ్యు, మంచిగా నేను మాట్లాడినాను. నోరు బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటే ప్రపంచం అంతా బాగానే ఉంటుందండి. ఇది బాగా లేకపోతే 24 గంటలు వన్ ఆఫ్టర్ ది వన్ ట్రబుల్ వస్తుంటుంది. చదవండి మరి ఒకసారి. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఓకే, మత్తయి సువార్త 7:12. మత్తయి సువార్త 7:12 చదవండి. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో, మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారో అలాగుననే మీరును వారికి చేయుడి. తీర్పు తీర్చకుడి, తీర్పు తీర్చబడతారు.
మంచి మీ కుటుంబంలో జరగాలంటే మంచిని మీరు బయటికి మీ నోటి ద్వారా పంపించండి. మంచిని మీ ఆలోచనల ద్వారా బయటికి పంపించండి. మంచి తలంపుల్ని, మంచి క్రియల్ని, మంచి మాటల్ని, మంచి చేష్టల్ని మీరు బయటికి పంపించండి. ఏది విత్తారో అది కోస్తారు. అది కాకుండా అబద్ధ సాక్ష్యాలు పలికి తీర్పు తీరుస్తే ఏ కొలబద్ద అయితే మీరు వాడుతున్నారో అదే కొలబద్ద మీకు కూడా వాడబడుతుంది. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి మనకి ఉంది. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. నాతో మాతో ఇంత సూటిగా అర్థమయ్యే భాషలో మాట్లాడినందుకు వందనాలయ్యా. నిజమే తండ్రి, మాకున్న గొప్ప అలవాటు ఎంతసేపు తీర్పు తీర్చడం. వీళ్ళు అలాంటి వారు, వాళ్ళు ఇలాంటి వారు, ఈ వ్యక్తి లాంటిది, ఆ వ్యక్తి అలాంటి వాడు. దయచేసి తండ్రి, మా అందరికీ మారు మనసు అనుభవం మాకు దయచేసి మేము ఎక్కడున్నామో అది మేము తెలుసుకొని, మేము ఎక్కడ మారాలో అది మేము తెలుసుకొని, మాకు ఆ మారు మనసు అనుభవం దయచేసి ఆ మారు మనసు అనుభవం మా కుటుంబస్తులకి మేము అందించేవారుగా మమ్మల్ని నిలబెట్టండి. అటువంటి వివేకము, జ్ఞానము మాకు ఇవ్వండి తండ్రి. రాబోయే దినాల్లో తండ్రి, మా కుటుంబాన్ని మేము సరిచేసుకుంటూ, మా కుటుంబానికి ఒక మంచి సాక్ష్యం కలిగి, అటువంటి సాక్ష్యం ఉన్న తర్వాత ఆ సాక్ష్యాన్ని పంచేవారిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. మా కుటుంబాలు బాగుండాలంటే ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉంటాడో ఆ కుటుంబం బాగుంటుందనే సత్యాన్ని ఎరిగి, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, నిజమైన మార్గాన్ని తెలుసుకొని, ఆ ఆజ్ఞల్ని గైకొని మీ చిత్తానుసారంగా జీవించే కృపా భాగ్యము అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.